ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదివారపు దినమున ఉదయకాల సమయంలో మీరు ఉండవలసినటువంటి స్థలము దేవుని యొక్క మందిరం. ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఫ్లైట్కి వెళ్ళాలన్నా, ట్రైన్కి వెళ్ళాలన్నా, ఒక బస్సు పట్టుకోవాలన్నా, లేకుంటే ఏవైనా కార్యక్రమానికి వెళ్ళాలి అంటే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. మనము సమయానికన్నా ముందే ఆ ప్రాంతంలో ఉంటాం. అయితే ఆఫీస్కి వెళ్ళేటటువంటి వారు కరెక్ట్ టైంకి వెళ్తుంటారండి. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల్ని కరెక్ట్ టైంకి రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. అయితే ఆదివారపు దినమున దేవుని మందిర విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దయచేసి దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దండి. కారణం ఏంటో తెలుసా? నిత్యము నీకు తోడై ఉండేది దేవుడు, నిత్యము నీకు సహాయం చేసేటటువంటి వారు దేవుడు, నీ ప్రతి అవసరతలో నీకు సంధించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మాత్రమే. కనుక దేవుని కార్యాల పట్ల, దేవుని మందిర విషయంలో మీరందరూ కూడా ఆసక్తి వహించాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఈ రోజుల్లో లైవ్ కార్యక్రమాలు చూస్తున్నారు. దయచేసి లైవ్ కార్యక్రమాలు ఆదివారం చూడొద్దండి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించండి. వాక్యం ఏమంటుందో తెలుసా? నా మాటలు కాదండి, దేవుని మాటలు చూద్దాం. ఈ ఉదయకాల సమయం కొరకు 150వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించాలి. మందిరానికి వెళ్ళినప్పుడు కొంతమంది పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళతో వీళ్ళతో ముందున వారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, వాక్యం వినరండి. యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి? నా మాటలు కాదండి, బైబిల్లో దేవుని మాటలను చూద్దాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఎక్కడ దేవుని స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించండి. ఈ ఉదయకాల సమయంలో త్వరగా ఈ వాక్యం విన్న వెంటనే మీరు రెడీ అయ్యి మీ కుటుంబం అంతటిని కూడా సిద్ధపరిచి దేవుని మందిరంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కుటుంబం అంతా మీరు సమయానికి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని నామాన్ని మహిమపరచండి, దేవుని నామాన్ని గణపరచండి. మీరు వెళుతున్న సంఘంలో మీ కానుకలు దశమ భాగాలు ఇచ్చి చూడండి. దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని, ఆదివారపు దినమున నీ మందిరంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.